నరహత్య చేయకూడదు, అది ఎవరు చేయరు. ఇంకా దొంగతనం చేయకూడదు, ఇంకా అమ్మా అబద్ధాలు ఆడకూడదు, ఇంకా మోసం చేయొద్దు, ఇంకా చెప్పాలి ఎవరొకరు చెప్పండి. ప్రియా ప్రచారం చేయొద్దు, ఇంకా లతమ్మ ఏదో ఒకటి చెప్పు. అబద్ధం ఆడదు చెప్పింది ఆల్రెడీ. బూతులు మాట్లాడకూడదు, ఇంకా అబద్ధం ఆడిన వాడిని యేసుక్రీస్తు వారు క్షమించిండు. వ్యభిచారం ఆడిన వాడిని దేవుడు క్షమించిండు. నరహత్య చేసిన వాడిని దేవుడు క్షమించిండు. పాపం చేసిన వాడిని దేవుడు క్షమించిండు. ఒకని ఏబేలును చంపిన గాని కయ్యను క్షమించి ఇంకా వద్దు దూరం ఉండమని చెప్పిండు. మరి అన్ని క్షమించిన దేవుడు ఇంకొకటి చేయొద్దు అంటున్నాడు. ఇంకొకటి అసలే చేయొద్దు నీవు అంటున్నాడు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. విగ్రహారాధన ఎంతమంది అన్నారు? హల్లెలూయా. దేవుడు బైబిల్ మొత్తం సెలవిస్తున్నది, నువ్వు ఏది చేసినా కానీ ఒప్పుకుంటాను కానీ విగ్రహారాధనను చేస్తే మాత్రము నా ఉగ్రత నీ మీదకి దింపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త విందాం ఈరోజు మంచిగా ఒక అర్ధగంట సేపు. దేవునికి స్తోత్రం. ఒక అర్ధగంట సేపు ఎక్కువసేపు చెప్పా, ఎందుకంటే ఎండబోతుంది కదా, అందరికి ఆకలి అవుతున్నాయి, చక్కెర వస్తున్నది, బీపీలు షుగర్లు ఉన్నాయి, చెమటలు వస్తున్నాయి. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి చెప్తాం ఒకసారి, మరొకసారి చెప్తాం ఒకసారి. ఈ విగ్రహారాధన చేశానంట. ఈరోజు దుబాయ్ ఎంతమంది చూస్తున్నారు చెప్పండి ఒకసారి. దుబాయ్ని అమ్మా లైవ్ పెట్టండి అమ్మా, కొంచెం రిగార్డింగ్. దుబాయ్ ఎంతమంది చూస్తున్నారు ఇప్పుడు? దుబాయ్లో ఉన్నంత ధనము ప్రపంచంలో ఎక్కడ లేదు. దుబాయ్లో ఉన్నంత బంగారము ఎక్కడ లేదు. దుబాయ్లో ఉన్నంత పెట్రోల్ ఎక్కడ లేదు. దుబాయ్లో ఉన్న సమృద్ధి. దుబాయ్ని ఎవరు దీవించిండు? మొట్టమొదటిగా చెప్పాలి, దుబాయ్ని ఎవరు దీవించిండు? ఆగారు కొడుకును ఎవరు దీవించిండు? ఈరోజు క్లియర్గా ఇందాం. ఆగారు కొడుకును ఎవరు దీవించిండు? ఇస్మాయిల్ని. ఉషుక రేణుల వలె నువ్వు దీవించబడతావు, నీ బాయిలు నిండి పొర్లుతాయి, నీ బాయిల నుంచి ప్రపంచ దేశాలు కొనుక్కోబోతారని చెప్పి ప్రభు అప్పుడే చెప్పింది దేవదూత ద్వారా. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా దుబాయ్ వైపు ఎందుకు తిరుగుతున్నాయంటే అందులో పెట్రోల్ ఉంది, ఆయిల్ ఉంది, ధనం ఉంది, బంగారం ఉంది. కానీ దుబాయ్ అంతా కూడా తలకిందులు ఎందుకు అవుతున్నది? దుబాయ్ మొత్తం కూడా ఎందుకు మునిగిపోతున్నది? హల్లెలూయా. నేను అంటున్న ప్రియులారా, దేవుడు అంటున్నాడు ఒక మాట. దేవుడు కాదు, మనం అనుకుందాం ఒక మాట. అశోక్ గారు ఒక్కసారి ముందు రావా? రాక నన్నే లేపండి అయ్యగారు. హల్లెలూయా. నేను అంటున్నా ప్రియులారా, ఒకసారి గమనించండి. వీళ్ళ డాడీ వీళ్ళ మమ్మీ ఈయన చదివించి మంచి ఆఫీసర్ చేయాలనుకున్నారు. కానీ ఈయన ప్రవర్తన ద్వారా, ఈయన ఆలోచన ద్వారా, ఈయన తొందరపాటు ద్వారా ఏ ఆఫీస్లో కానీ ఏ పై దానికి వెళ్ళకుండా ఈయన ఉన్న స్థితిలోనే నిలబడిపోయినాడు ఈయన. ఎందుకంటే వారి ఆలోచననేమో ఆఫీసర్ కావాలని, వారి ఆలోచననేమో మంచి హోదాలో ఉండాలని. కానీ ఈయన ఆలోచన తెలుసా? లోకంలో అందరు బ్రతుకుతున్నట్టుగా నేను బ్రతకాలి, అందరితో పాటు నేను అనే ఆలోచన ఉన్నాడు. కానీ తండ్రి ఆలోచన తెలుసా? నేను ఎత్తైన శిఖరంపై నిన్ను చూడాలి, ఎవరు చూడలేని శిఖరంపై నిన్ను చూడాలి, ఎవరు లేని ధనముకు నేను నీకు ఇయ్యాలి, ఎవరు లేని ఆనందం నేను నీకు ఇయ్యాలని ప్రభు ఆలోచన మన పట్ల నెరవేర్చాలని ఆశ ఆయనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను, యూదా వారిని, అక్కడ ఉన్న వారిని ఎందుకు విస్తరింపజేసినాడంటే, ఎందుకు వదిలిపెట్టేసినాడంటే వారిలో పాపం ఉంది, వారిలో ప్రచారం ఉంది, తాగుతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఇవన్నిటిని కూడా భరించిన దేవుడు ఒకడు చేస్తున్నారంట. వారు ఏం తెలుసా? విగ్రహారాధన. ఈరోజు దుబాయ్ మొత్తం మునిగిపోవడానికి ఏం తెలుసా? అక్కడ తీసుకున్న కొన్ని లక్షల మిలియన్ కోట్లను తీసుకొని ఒక మందిరం కట్టింది అక్కడ. ప్రియులారా, ఇజ్రాయెల్ దేశాన్ని, దుబాయ్ని, ఈ రెండింటిని ప్రభు వదిలిపెట్టాడు. ఎందుకంటే అక్కడ నుంచి ప్రజలందరినీ విడిపించి కానాను నడిపించిన దేవుడు. ఇజ్రాయెల్ మీద ఎంత ప్రేమ ఉందో దుబాయ్ మీద కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమ ఉంది ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయెల్ మీద, యెరూషలేము మీద ఎంత ప్రేమ ఉంటుందో దేవునికి, ఆ పట్టణం మీద కూడా అంత ప్రేమ ఉంటుంది యేసయ్యకు. చాలా మట్టుకు అనుకుంటాము ప్రియులారా, ఫరోను వదిలిపెట్టి, ఫరో దగ్గర ఉన్న అందరినీ తీసుకొచ్చింది, కానీ ఆ దేశాన్ని మనం చేసింది దేవుడు. ఎందుకు? ఇస్మాయిల్ని పంపించింది తిరిగి ఆ దేశానికే. ఇస్మాయిల్ పొమ్మని కూడా ఆ దేశానికే. ఈరోజు మనం అనుకుంటాము దేవుడు నన్ను ద్వేషిస్తున్నాడు, ఈ శాపాలన్నీ నా మీదకి వస్తాయి అనుకుంటున్నాం. కానీ ఈ శాపం నీ మీద ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే
విగ్రహ ఆరాధన చేసినప్పుడు. విగ్రహ ఆరాధన అంటే దేవునికి పూజ చేయడం కాదండి. విగ్రహ ఆరాధన అంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు. విగ్రహ ఆరాధన అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో పలహారం తింటే కాదు విగ్రహ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, అవునా కదా? చెప్పాలి ఒకసారి. విగ్రహ ఆరాధన అంటే విగ్రహ అన్నది ప్రభు సెలవిస్తున్నాడు. యెర్మీయా 32 అధ్యాయంలో ఒక మాట సెలవిస్తున్నాడు ప్రభు. యెర్మీయా 32 అధ్యాయంలో ఒక మాట సెలవిస్తూ చూద్దాం ఒకసారి క్లియర్గా. 23వ వచనంలో వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకొనిరి, నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయిరి. ఈ కీడంతయు వారి మీదికి రప్పించి దాని తర్వాత హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటమ్మా ప్రభు సెలవిస్తున్నాడు, వారు అన్నిట్లో ఉన్నారు కానీ నీ మాట ఒక్క మాట వినలేదు ప్రభు. వారు చేసిందని భరిస్తున్నావు. ఇదిగో సిద్కియా రాజా యెర్మీయా చెప్పుతున్నాడు. 5వ వచనం ఒక మాట సెలవిస్తున్నాడు చూడండి. 5వ మాటలో కల్దీయులతో యుద్ధము చేసి వారు 5వ వచనం 30 ఏమంటున్నాడు? యెర్మీయా అంటున్నాడు, ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, అయ్యా మీరు కల్దీయులతో యుద్ధం చేస్తారు కానీ మీరు గెలవరు, జయం పొందుకోరు అని నిజం చెప్తున్నాడు అక్కడ యెర్మీయా ప్రవక్త. కానీ యెర్మీయా ప్రవక్తను సిద్కియా ఏం చేస్తున్నాడు తెలుసా? అతను తీసుకొని వెళ్ళి శిరస్సాలో వేస్తున్నాడు. నిజాన్ని మనం ఏదేస్తుంటాం చెప్పండి ఒకసారి? నిజం చెప్తున్న వారిని, సూటిగా మాట్లాడుతున్న వారిని, లేకపోతే చెయ్యొద్దురా బాబు అనుకున్న వారిని మనం ఏం చేస్తుంటాము? శత్రువుగా మార్చుకుంటూ ఉంటాము. శంకరం జయతి తప్పు నువ్వు చేస్తున్నావు, అంత తప్పు, ఏమనుకుంటున్నావు, అడిగి పోయినావు, ఇవన్నీ పూజలు చేసినావంట, అన్ని చేసినావంట, ఈ తప్పు అన్నమనుకో, అయ్యగారిని అందరి ముందు నాకు చెప్తాడా? వచ్చే వారం నుంచి రాను నేను. ఒక 2 వారాలు రాడు, 3వ వారం ఎవరు ఫోన్ చేయాలి చెప్పాలి, 3వ వారం మళ్ళీ ఎవరు ఫోన్ చేయాలి? అయ్యగారు ఫోన్ చేసి రవలి చెప్తుంది. అప్పుడు శంకర్కు బాధపడుతున్నాయ్యా, ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పేదాకా రాడంటయ్యా అంటది. హల్లెలూయా. నువ్వు చెప్పేదాకా రాడైనే. ఇప్పుడు యెర్మీయాను ఏం చేస్తున్నాడు ఇక్కడ సిద్కియా? అయ్యా కల్దీయులతో నువ్వు యుద్ధం చేస్తే నువ్వు ఓడిపోతావు, జయం రాదు నీకు అంటున్నాడు. ప్రభు మాట చెప్పి, ప్రభు మాట విని చెప్తున్నాడు ఈ మాట. ఈరోజు దుబాయ్లో జరిగిన ఆ సంఘటన ప్రవక్తలు అందరూ చెప్పిందంట అక్కడ. అరే బాబు, యెర్మీయా ప్రవక్త వచ్చింది ఇక్కడికి, ఏచ్కే ప్రవక్త వచ్చింది ఇక్కడికి, ఈ పట్టణంలో తిరిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడ గుడి ఉండద్దురా, నాశనం అయిపోతాం రా అని చెప్పిందంట అక్కడ. నేను ఒక మొన్న ముస్లిం వాళ్ళ మీటింగ్ అయింది. మీటింగ్ అయినప్పుడు నేను కూడా ఉన్నా అక్కడ. వాళ్ళు అంటున్నారు అందరూ కూడా, అది ప్రవక్తలు తిరిగిన దేశం, అది యేసుక్రీస్తు వారు ఆ పట్టణాన్ని చూసిన వాడైనాడైనే. ఆ పట్టణంలో ఏది రావద్దు, ఆ దేశంలో ఏది రావద్దు, యుద్ధాలు జరుగుతాయి, జాగ్రత్త అని చెప్పిండంట. ఎక్కడ తీసుకుపోయినా నేను దాని కింద మాట ఏముందో మనం చూడొకసారి. 5వ వచనంలో యెర్మీయా వారితో చెప్పగా యెర్మీయాను వారిని శిరస్సాలలో వేసేసినాడండి. నిజము పలుకుతున్న వానికంట ఎప్పుడు శత్రువేనంట. నిజం ఎవరైతే మాట్లాడుతారో వారికి యెర్మీయాను నిజంగా ఆయన తీసుకుపోయి శిరస్సాలలో వేసినాడు. అప్పుడు 23వ వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన. 23వ వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు ఆయన. అయ్యా వారు ప్రవేశించిరిగా దాన్ని స్వసనించుకొనిరి, దాన్ని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయిరి, వారు చెయ్యవలనని హల్లెలూయా. శ్రమ ఎప్పుడు వస్తుందంటే సేవకుని మాటకు నువ్వు లోపడపడినప్పుడు, సేవకుడు ఏదైతే చేయొద్దంటే నువ్వు అది చేస్తున్నప్పుడు, బైబిల్ సెలవిస్తున్న మాట లేఖనాలకు నువ్వు లోపడినప్పుడు ఈ శ్రమలన్నీ నీ మీదికి వస్తాయంట. ఈ శ్రమలన్నీ నీ శరీరంలో ప్రవేశిస్తాయండి. శ్రమలన్నీ కూడా ఈ శాపాలు నిన్ను వెంటాడుతుంటాయండి. అయ్యా ఇది చెయ్యొద్దు, నువ్వు దానే చేస్తున్నావు. ఇటు వెళ్ళొద్దు, నీవు అటే వెళుతున్నావు. నీ అహంకారము
నీకు ముందు పడుతున్నది. నీ అహంకారం ఏం చేస్తుందంటే లోకంలో పడివేస్తున్నది. నీ అహంకారము ఎర్మియాని తీసుకొని పడేసిందంట. దాని కింది లేఖనాలు అన్నింటిలో ఒక మాట ఉంటుందని తెలుసా? ఎర్మియా అక్కడ ఒక జాగా తీసుకున్నాడు, అంటే ఒక పట్టణానికి దేవునికి అంటే అర్పించుట ఒక స్థలం తీసుకుంటాడు. దాన్ని మొత్తం కూడా గలిబిలి వేసి ఎర్మియాను మొత్తంగా జీరో చేస్తారంట. కానీ ప్రభు సెలవిస్తున్న మాట ఏం తెలుసా? చూడండి ఒకసారి 17వ వచనంలో 16వ వచనం చూడండి ఒకసారి. యెహోవాకు ఇలాగున ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఎర్మియా ఇక్కడ? యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీవేనా ప్రభువా, నీవేనా రాజ్యమై ఉన్నావు, నువ్వు శూరుడవై ఉన్నావు, మహాదేవుడవై ఉన్నావు, ఈ లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడు నీవే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఎర్మియా. ఎర్మియా ప్రార్థన దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదర, దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట తెలుసా? దేవుని మాటకు నువ్వు లోబడి ఉండకపోతే అనేక శ్రమలు అనుభవిస్తావంట. ఆ శ్రమలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే నీ అరికాల్లో ఉన్న ప్రతి నరం నుంచి పైకి వస్తాయంట. అది నానా రోగాలను తెచ్చిపెడుతుంది నీ లోపట. అది నువ్వు సత్యంత వరకు నువ్వు విడిచిపెట్టేది ఆ రోగం. నువ్వు సత్యంత వరకు ఆ రోగం నేను విడిచిపెట్టేది, ఆ భయం నేను విడిచిపెట్టేది. ఆ మరణించి లోనికి వెళ్ళినా అది నేను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందంట. నీ ఆత్మ నరకంలో కాలపడుతుంటుంది. ప్రియలారా, దాని కింది మాట సెలవిస్తున్నాడు ప్రభు. చూడండి ఒకసారి 20 వచనము. నేటి వలె నీకు కీర్తించుకొనుచున్నావు, సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు హల్లెలూయా. ఏంటంటమ్మా? మహాభయంకరమైన క్రియలు జరిగించినాడు ఐగుప్తులో. ఎందుకు తెలుసా? ఆయన పిల్లల కోసం ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు. అందుకోసమే 1 కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనం సెలవిస్తున్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు. చూడండి ఒకసారి. 1 కొరింథీ 11వ అధ్యాయము 5వ వచనం 25వ వచనం చూడండి ఒకసారి. 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన. హల్లెలూయా. ఏంటంటమ్మా? ఈ పాత్రను ఎత్తుకొని, ఇది కొత్త నిబంధన నా వలన మీకు ఇస్తున్నా నేను అంటున్నాడు ఆయన రక్తం కార్చి. అందుకోసమే ఎర్మియా 32లో 40 వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు. ఎర్మియా 32:40 వచనంలో చూడండి ఒకసారి. దేవుడి వాగ్దానాన్ని మీకు నెరవేర్చబడును గాక, మనకు నెరవేర్చబడును గాక యేసు నామములో. చూడండి ఒకసారి. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. హల్లెలూయా. ఈరోజు నీ శాపాన్ని తొలగించడానికి, నీ పాపాన్ని తొలగించడానికి, నీ విగ్రహాన్ని తొలగించడానికి ఏమిచ్చిండు ఆయన పాత్రను మన కోసం ఇచ్చిండంట. ఏ పాత్ర అది? ఏ పాత్ర చెప్పాలి ఒక్కసారి? ఏ పాత్ర అమ్మ అది? 11వ అధ్యాయం 20వ వచనం సెలవిస్తుండు కదా, అయ్యా కొత్త నిబంధన అనే పాత్ర ఆయన రక్తాన్ని మన కోసం చిందించి, అయ్యా మనకు మేలు కలగాలి, మనకు రక్షణ కలగాలి, మన పాపాలు కడగబడాలి, మన దోషాలు తొలగిపోవాలి, సమస్తము మనలో ఉన్న ఏ మురికైనా తొలగిపోవాలని 25వ వచనం సెలవిస్తున్నాడు. ఇది ఏమంటున్నామా ఇది? హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? పాత్ర ద్వారా. ఎందుకు ఇక్కడ ఎర్మియాతో ఏం సెలవిస్తున్నాడు? ఐగుప్తులో నాకు మోసం చేసిన వారు ఉన్నారు, వారు విగ్రహారం చేసినారు, రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినారు, అయినా కానీ నేను వారిని మేలు చేయక నేను మానను. ఈరోజు ప్రియులారని అంటున్నా, ఈ తల్లిదండ్రులు కని రోడ్డు మీద వేసిపెట్టిన తరువాతనంట లోకం ఉన్నసేపే వారి పిల్లలమంట. ప్రభు మన కోసం చూస్తారంట. ఏమని తెలుసా? ఈ శరీరం అంతా కూడా నన్ను పోలి ఉండాలి. నేను ఈ శరీరాన్ని ఎట్లా కొన్నా తెలుసా? 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనము.
1 కొరింథీ చదవండమ్మా. మీ దేహము ఆ. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. అమ్మమ్మ ఒక్క నిమిషం. ఈ శరీరము ఎవరి వలన అనుగ్రహింపబడ్డది అంటే పక్కన ఒకసారి, నీ శరీరము ఎవరి వలన నీకు అనుగ్రహింపబడ్డది? సాగర్ ఫ్యాన్ లేయా, పాపం ఉడకబోస్తుంది, ఫ్యాన్ వేసి. ఈ శరీరము ఎవరి వలన అనుగ్రహింపబడ్డది? పక్కన అడగాలి ఎవరి వల్ల వచ్చింది ఈ శరీరం అంతా కూడా? ఈ శరీరం అంతా కూడా ఎవరి వల్ల పడ్డది చెప్పాలి ఒకసారి. అందుకోసం అంటున్నాడు, నేను నీకు మేలు చేయక మానను. పక్కవాడు చెప్పు, దేవుడు నీకు మేలు చేయక మానడు. చెప్పాలి, దేవుడు నీకు మేలు చేయక మానడు. ఈ శరీరం అంతా కూడా మహిమతో నింపబడ్డది. నేను ఎట్లా అంటున్నా ఒక్కొక్కసారి శరీరం తాకాలి, నీలో ఉన్న ప్రభావం ఈయనకి రావాలి. ఈ శరీరం అంతా కూడా ఆయన మహిమతో నింపబడ్డది. ఆయన మహిమతో నింపబడ్డది శరీరం అంతా కూడా. నీకు మేలు చేయక మానడను. కీడు చేసేవారు మనుషులు, కీడు చేసేవారు చుట్టాలు, కీడు చేసేవారు లోకంలో ఉన్నవారు, కానీ ప్రభు మాత్రము నీకు మేలు చేయవాడు. అయ్యా ఆమె చెప్తాడు, చెప్పు బిడ్డ నీకు మేలు చేస్తాడని చెప్పు ఒకసారి. కీడు చేయడాను, నువ్వు భయపడకు. హల్లెలూయా. మరి కీడు చేసేవారు ఎవరు చెప్పాలి ఒకసారి. దేవుడు కీడు చేస్తున్నా, మనం కీడు చేస్తున్నామా? ఈరోజు దుబాయ్ అంతా తలకిందులు అయిపోయి కోట్ల మిలియన్లు అంటే లక్షల కోట్లు లాస్ అయిపోయినాయి. అక్కడ లక్షల కోట్లు ఇప్పటికీ నమాజ్ చేస్తున్న పాపం అందరు కూడా. నువ్వు అంటున్న వాళ్ళంటే అన్న ఏందన్నా ఇదంతా ऐसे पूरा ऐसा हो गया दुबई बोलतो वो लोग मंदिर बनाया అన్నావా? మందిర్ అంటే అక్కడ గుడి కట్టిల్లన్నా, గుడి కట్టిన 3 రోజులకే ఉగ్రత స్టార్ట్ అయిందని దేవుంది. ఉగ్రత మొత్తము స్టార్ట్ అయిపోయింది. చూడండి, టీవీలు చూడండి ఒకసారి, యూట్యూబ్ చూడండి ఒకసారి. బాబా లక్షల కార్లు కొట్టుకుపోతున్నాయండి. ఎందుకు తెలుసా? ఆ పట్టణం మీద ఉన్న దేవుని ప్రేమ, ఆ పట్టణం మీద ఉన్న దేవుని ఆకృత, అంటే దేవుని పట్టణం పైన దేవునికి ఆకాంక్ష. అక్కడ ఉన్నవారు ఎవరు నశించకూడదు. ఆ పట్టణం కోసం అంతా చేసిందంటే నీ కోసం ఎంత చేయాలి దేవుడు? నీలో ఉన్న జీవాత్మ కోసం ఎంత చేయాలి దేవుడు? నీ హృదయం అంట దేవుని ఆలయమై ఉన్నది. నీ హృదయంలో ఏ ఆలోచన ఉండకూడదు. పాడు చేసే ఆలోచన, కుళ్ళుకులంద ఆలోచన ఏది ఉండకూడదు. నువ్వు దీన్ని పాడు చేయకుంటున్నావు అంటే ఆయన. హల్లెలూయా. దేని పాడు చేయొద్దంట? పక్కన ఒకసారి దేని పాడు చేద్దాను? 19వ వచనంలో ఏముంది? 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో ఏముంది? ఈ శరీరం అంతా కూడా అమ్మా దేవుని వలన అనుగ్రహింపబడ్డది. పక్కవాడు చెప్పు, ఈ శరీరం అంతా కూడా దేవుని వలన నీకు అనుగ్రహింపబడ్డది. ఆయన ఇచ్చిన రక్తం ద్వారా నీకు విమోచన, నీకు విడుదల. నీలో ఏ పాపం లేదు అనొకసారి. నీలో ఏ శాపం లేదు. సంతోషం చెప్పాలి. అట్లా వెరీ గుడ్. నీలో ఏ శాపం లేదు. నీకు మేలు చేయక మానడు యేసయ్య. ఈ కుడి చేతి పాపమా ఆశీర్వాదం అని చెప్పాలి ఒకసారి. ఎడం చేయి శాపమా ఆశీర్వాదమా? మనసు చెప్తున్నా, సిల్వ గీత నేషన్లు యేసు పక్కకు కుడి చేయుడు పక్క పైకి పోయిండా, ఎడం చేయుడు పైకి పోయిండా? మరి ఏ చేతితో ఇయ్యాలి మీరు ఏ చేతితో చెప్పాలి? ఎడం చేతితో చెప్తే ఏంటిది అది? మనసులో కూడా బయట కూడా చెప్తున్నట్టు నువ్వు. మనసులో ఒకటి ఏ చేతితో చెప్పాలి మరి నువ్వు? దీని పక్కకు ఉన్నావు, ఇట్లా కూర్చోను ఒకసారి, ఇలా కూకున్నావు అనుకో, నువ్వు దీవించబడతావు. కదిలేవు, ఏనుగు నువ్వు, తిండిపోతావు నువ్వు, కదిలేవు, నువ్వు దీవించబడతావు. అదే నువ్వు ఇట్లా చెప్పినావు అనుకో, శరీరం అంతా నిన్ను కదిలిపోయేస్తా అంటే సున్నామంలో. హల్లెలూయా. కదలేని క్రైస్తవులు, కదలకుండా చేసేవారు ఎవరంటే క్రైస్తవులే. చెప్పు ఒకసారి, ఇప్పుడు కుడి చేతి చెప్పు, దేవుడు నీకు మేలు చేయక మానడు. వెరీ గుడ్. ఈ శరీరము దేవుని వలన నీకు అనుగ్రహింపబడ్డది. ఇంకొక వచనం చూడండి ఒకసారి, కింది మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం కింది మాట. నీలోనున్న పరిశుద్ధాత్మకు. నీలో ఎవరిలో ఉన్నాడు పరిశుద్ధాత్మ? చెప్పాలి, ఎవరిలో ఉన్నాడు పరిశుద్ధాత్మ? నీలో ఎవరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు? మనం ఏం చేయాలి? ఇది పరిశుద్ధ ఆత్మ ఆలయము. నువ్వు దేవుణ్ణి దీంట్లో ఎవరిని ప్రేమించాలి ఎక్కువగా?
చెప్తాం ఇంకోసారి, ఇక్కడ చేతి పెట్టుకుందాం. ఇది నాది పరిశుద్ధాత్మ. దీనిలో ఎవరిని ఆరాధించాలి నీవు, ఎవరిని ప్రేమించాలి నీవు? మరి కల్దీయుడు సిద్కియా రాజు ఏం చేస్తున్నాడు అక్కడ? యెర్మీయా అంటున్నాడు, యుద్ధంలో నువ్వు గెలవు, యుద్ధం చేయకు, ఆ ప్రజలను చంపకు అంటున్నాడు. సిద్కియా ఏం చేసిండు? అతను తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసినాడు. కానీ యేసుకి దేవుడు ఏమంటుంది తెలుసా? నా ప్రజలకు నేను మేలు చేయక మానను. ఎంతమందిని నువ్వు జైలే వేసినా, ఎంతమందిని చంపినా, ఎంతమందిని నువ్వు ఇబ్బంది పెట్టినా కానీ నా మేలు వారికి ఎప్పటికీ తోడుగా ఉంటాయంట. హల్లెలూయా. ప్రభువుకు నీకు మేలు చేస్తే ఏం లాభము? దాని కింద వచనం కూడా ఒకసారి, 41వ వచనంలో, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. గట్టిగా చెప్పగలుగుతాం ఒకసారి. నీకు మేలు చేసి ఎవరికి సంతోషము? నీకు మేలు సంతోషం కూడా ఎవరికి లాభము? చెప్పాలి. మీ ముఖాలు అన్నీ కూడా చొందలు పడిపోతున్నాయి, ఆకలి అవుతున్నాయి. ఇప్పుడే చెప్పాలి. అర్థమవుతుంది నా వాక్యం అందరికీ? నీకు మేలు చేయడం ఎవరికి సంతోషము? నీ స్నేహితుడు సంతోషమా? నువ్వు మంచిగా ఉండే నీ భర్త ఓర్చుకుంటాడా? నువ్వు బంగారం వేసుకుంటే ఇంటి పక్కవారు ఓర్చుకుంటారా? నువ్వు నా 5 ఉంగరాలు పెట్టుకుంటే పక్కవారు ఎవరైనా అయ్యా వీడు ఏందో ఎక్కడ దొరికిందో అంటాడు. నువ్వు ఎంత కష్టపడ్డా కానీ ఏదో వేస్తున్నది మాలాశ్రీ ఎక్కువ హాస్పిటల్ వరకు సంచి మర్చిపోయినలు ఆ ధనమంతా తీసుకొచ్చింది అనుకుంటారు. ఆయన ఒక్కసారి 10 లక్షలు తీసుకొచ్చి సంఘానికి 1 లక్ష రూపాయలు ఇచ్చింది, లేకుంటే ఇంకో బండి కొనుక్కున్నది, కారు కొనుక్కుంది అనుకో, ఏమంటారు అందరూ? ఎవరో పేషెంట్ వచ్చింది సంరక్ష హాస్పిటల్లో, మర్చిపోయినలు, ఆ సంచి దొరికింది అంటారు కదా. కానీ ఆ ప్రభు కంట లోకంలో ఉన్న వారికి ఈర్ష్య, లోకంలో ఉన్న వారికి అంతే కోపము. కానీ నీకు మేలు చేయుట ఎవరికి ఆనందం అంట? నువ్వు మేలుగా, నువ్వు సంతోషంగా ఉన్న ఎవరికి ఆనందము? చెప్పాలి ఒకసారి. ఇప్పుడు రమేష్ రేపటి నుంచి ఒక 4 రోజులు టక్కేసి షూ వేసి టై కట్టిననుకో, వారి కుటుంబంలో ఎవరైనా ఊరుకుంటారా? ఏమని చెప్పాలి? రమేష్ కనుక రేపు నుంచి టక్కేసి షూ వేసి టై కట్టిననుకో ఏమంటారు? చెప్పాలి ఒకసారి. చెప్పాలి. బయట వద్దు, పిచ్చి లేచిందని ఒకరు అంటారు, ఎండ దెబ్బ తాకిందని ఒకరు అంటారు, నానా రకాలుగా ఉన్నారు. కానీ నువ్వు సంతోషంగా ఉండడము నా ప్రభుకు ఇష్టమంట. నువ్వు ఆరోగ్యంగా ఉండడం దేవుడికి ఇష్టము. నువ్వు సమాధానంగా ఉండడం దేవుడికి ఇష్టము. నువ్వు అప్పులు కాకుండా అప్పిచ్చేవానిగా దేవునికి ఇష్టం అంటే ఇస్తున్నాములో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం అంటున్నాడు, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిశ్చయముగా వారిని. హల్లెలూయా. గట్టిగా చెప్పలేకపోతాం ఒకసారి. ఎవరి నాటకనంటున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఇదిగో ఈ లోకంలో పరిశుద్ధమైన రక్తాన్ని నీ కోసం ధారపోసి నిన్ను నాటిపోతున్నాను. ప్రభు తల్లిదండ్రులని విడిచిపెడతారు, భార్యని విడిచిపెడతారు, పిల్లలందరూ విడిచిపెడతారు. విడిచిపెట్టిన వాడు ఉన్నారంటే నా యేసయ్య ఒక్కడే. నువ్వు ఎడారిలో ఉన్నా ఆడ యేసయ్య రక్తం పిలుస్తుందంట. నువ్వు సముద్రం లోపటున్నా అక్కడికి వచ్చి యేసయ్య ఆత్మ నిన్ను పిలుస్తుందంట. సముద్రం లోపట యోనా ఉన్నాడు. యోనా ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నాను ప్రభు అనగానే చేపలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చినాయంట. ఆయన వేసుకొని పోయినామంట. హల్లెలూయా. పేతురు పడిపోతున్నాడు, నీళ్ళకి సెలవిచ్చున్నాడు, అవిశ్వాసంతో పడిపోతున్నాడు. పేతురును లేపోనగానే ఆ నీళ్లు మొత్తం వచ్చి పేతురు లేపేసినామంట. ప్రియులారా, దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టని ఆత్మ. ఎందుకంటే ఇందులో ఆయన ఆలయం ఉన్నది. ఇది ఉన్నంతసేపు చూసినమ్మా, ఆయన ఆలయాన్ని కట్టుకున్నంతసేపు నీకు క్షేమం కలుగుతుంది. అనే ఆలయం హృదయంలో కట్టుకున్నంతసేపు, జాగ్రత్త కాపాడుకున్నంతసేపు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, బలంగా ఉంటావు. ఎప్పుడైతే కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటావో రోగాలు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పక్కవారిని చూడొకసారి, పక్కవారిని చూడొకసారి, కూర్చోండి. పక్కవారిని చూడొకసారి, పక్కవారిని చూడొకసారి, పక్కవారిని చూడాలి. అడుగు ఒకసారి, కుళ్ళు ఉన్నది అడుగు, కుతంత్రాలు ఉన్నాయి అడుగు, ఈర్ష్య ఉంది అడుగు. నేను చెప్పాలా? బైబిల్ చేతులుంది. ప్రార్థన చేస్తే నీ కోసం క్షమించుతాడు దేవుడు. నేను చెప్పాలి, కోపం ఉందా, ఈర్ష్య ఉందా, కుళ్ళుందా, కుతంత్రం ఉందా, అయితే దేవుని గోత రాబోతున్నాను. జాగ్రత్త అని చెప్పి ఒకసారి, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నా లేదండి, మీ హృదయం ఏమంది ఉంటామా? 6వ వచనంలో కింద 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, 1 కొరింథీ. హల్లెలూయా. ఆలయం ఎక్కడున్నది? ఎక్కడుంది ఆలయము? ఉన్నదా? ఉన్నది ఆలయం ఉన్నదా? ఎంతమంది చెప్తారు ఆలయం నాలో ఉన్నదని? నాలో దేవుని ఆలయం ఎంతమంది చెప్తారు? నువ్వు పాడైపోతావురా, నువ్వు చచ్చిపోతావురా, నాకెందుకు పుట్టినవరా, నువ్వు నన్నేం చేసుకున్నావురా? ఆలయం నువ్వు మాట్లాడతారు ఇవన్నీ, బస్టులు మాట్లాడతారు. ఇదంతా ఎవరు మాట్లాడతారు?
భ్రష్టులు అంటే వారు పనికి రానివారు, పాపంతో ఉన్నవారు, శపించేవారంతా వారు, తిట్టేవారంతా వారు, గులిగేవారంతా వారు. చెప్పాలి ఒకసారి, ఈ ఆలయంలో ఎప్పుడు పరిశుద్ధతనే ఉండాలి, నెమ్మదినే ఉండాలి. లేని ఎడల నీ మీదకి ఏమేమి వస్తుందో చెప్పాలి ఒకసారి. 23 ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 21, 22 వచనాలు అనుకుంటా. గట్టిగా చదువుతాం అందరం ఒక్కరైనా ఒక్కరు మంచిగా వాక్యరీతిగా 21, 22 వచనాలు. జాగ్రత్తగా విందాం తల్లులారా, అయ్యలారా, జాగ్రత్తగా విందాం వాక్యాన్ని. అన్న బాబన్న, వాక్యాన్ని కాకపోతే ఏమేమి వస్తాయి ఇందాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 21, 22 వచనము. నీవు స్వాధీనపరచుకో దేశంలో ఉండకుండా, నీవు స్వాధీనపరచుకున్న దేశంలో ఉండకుండా అంటే నీ ఇంట్లో నీవు నెమ్మదిగా ఉండకుండా, నువ్వు చేస్తున్న పనిలో నెమ్మదిగా ఉండకుండా, నువ్వు ఎక్కడైతే చదువుతున్నావో ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ నీకు నెమ్మది ఉండదు. నీకు నెమ్మది ఉంటాడు దేవుడు ఉంచేవాడు కాదైనే. ఎందుకు? నీ హృదయాన్ని నీవు పాడు చేసుకుంటున్నావు, నీ హృదయాన్ని నీవు కలవరపెడుతున్నావు. అప్పుడు ఉంటాడు అమ్మాయినే. ఒక మాట చెప్పుకుందాం ఒకసారి. ఒక మాట మనం అందరం చెప్పుకుందాము. శంకర్ బలహీనత అంతా పోవునుగాక, శరీరంలో ఉన్న బలహీనత, నడవలేకుంటున్న బలహీనత పోవునుగాక. ఆమేన్. మేము అనుకో మేమిద్దరం భార్యాభర్తలం అనుకుందాం ఒకసారి. శంకర్ను బాగా తింటున్నా, పనికి రాందాన ఒక కట్నం ఇయ్యాలి, ఏమి ఇయ్యాలి, నువ్వు దేనికి పనికి వస్తావే అని చెప్పి బాగా తిట్టినా. దూరం వేయండు, పొద్దంతా ఆకలి అవుతున్నది. ఎవరున్న బిడ్డాలి నాకు చెప్పాలి, భార్యనా నేనా? కోపం మీద ఏదో తెచ్చుకొని వండుకుంటున్నా, కోపం మీద. పిల్లలారా జాగ్రత్త విందాం. సాయంత్రం వరకు ఈయన అలిగి అక్కడనే ఉన్నాడు కానీ బయటికి పోవట్లే. ఏందో ఎక్కడున్నావు, పొమ్మడ పోతలు పో. ఎందుకు? నా మీద ప్రేమ అధికమైపోయింది నాకు. బతికినా భర్తతోనే, చచ్చినా భర్తతోనే. కానీ నాకు మాత్రం ఏమున్నది, ఈయన పోతే ఇంకొక సుందరవతి, ఇంకొకరు ఎవరో ఎంతమంది లేరు నీ అట్లా ఉంటారు నాకు. దేవునికి స్తోత్రం. ప్రియనరా, యేసయ్య కంట నీవు తప్ప ఎవరు లేరంట యేసయ్యకు. హల్లెలూయా. యేసయ్యకు నీవు తప్ప, నీ హృదయంలో ఎంతమంది ఉంటారు నీకు? విజయ్, ఆలోచనలు ఎన్ని ఉంటాయి మనకు? 36 ఆలోచనలు ఉంటాయంట. ఈమె కాకపోతే ఎవరు రకరకాలుగా ఉంటాయంట. నిన్ను చేసుకొని పాడైపోయి, నువ్వు లేకపోతే నా అసలు బ్రతకవే అన్న ఆలోచనలు ఎన్ని ఉంటాయి మనకు. భార్యలకైనా భర్తలకైనా ఇద్దరికి ఉంటాయి. కానీ ప్రభువుకు మాత్రం నువ్వే నా ప్రాణము, నీవే నా సర్వస్వము, నా శరీరం అల్లుకొట్టుకొని నీ శరీరాన్ని నేను మయపరిచాను. నాకు రక్తము దారపోసి విలువ పెట్టి నేను నిన్ను కొనుక్కున్నాను. నేను గట్టిగా చెప్పలేకపోదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటమ్మా, విలువ పెట్టి నేను నిన్ను కొనుక్కున్నాను. లేదా దేవుడు ఉందా లేదా సంధి వాక్యంలో అవసరంలో చూడకొకసారి. నీవు స్వాధీనపరచుకో దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. హల్లెలూయా. ఏమంటమ్మా చెప్తే ఒకసారి. నేను విలువ పెట్టి కొన్నాడా కొనలేదా? 1 కొరింథీ 6వ అధ్యాయము 20 వచనం అనుకుంటా. మీరు మీ సొత్తు కాదు. గట్టిగా చెప్పలేకపోదాం ఒకసారి. ఇక్కడ గడవదాం ఒకసారి. గట్టిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆవరించును గాక. విలువ పెట్టిన ఆత్మ నింపబడును గాక. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవరించును గాక. అపవాది శక్తులు బంధింపబడును గాక. దురాత్మ శక్తులు బంధింపబడును గాక. రోగాలు మిమ్మల్ని విడిచిపెట్టి పారిపోవును గాక. మీలో ఉన్న షుగర్ బీపీలు తొలగిపోవును గాక. ఆ పరిశుద్ధాత్మ నింపును గాక. విలువ పెట్టుకున్న ఆ ఆత్మ మిమ్మల్ని ఆవరించి మీ పక్కవారిపై ఆత్మ నింపును గాక. మీలో పరిశుద్ధాత్మను నింపును గాక యేసు నామములో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ మాస్టర్. ప్రతి ఒక్కరు పిల్ల నీ ఆత్మ పిల్ల విలువ పెట్టిన ఆత్మ నింపబడును గాక యేసు నామములో. కార్యాలు జరుగును గాక యేసు నామములో. దురాత్మ శక్తులు పారిపోవును గాక. అంధకార శక్తులు పారిపోవును గాక. చీకటి శక్తులు మధ్యమాయమైపోవును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ విలువ పెట్టుకున్నాను నిన్ను. నువ్వు గలిబిలి చేస్తే దేవుడు కూడా దేవుడు కాదంట. అందుకోసమే 22వ వచనంలో అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 22వ వచనం సెలవిస్తున్న మాట. జ్వరము చేతను అమ్మా మరొకసారి సందీప్. యెహోవా క్షయరోగము చేతను శరీరము
యెహోవా క్షయరోగము చేతను క్షయరోగం చేతను జ్వరము చేతను జ్వరము చేతను మంట చేతను మంట చేతను మహాతాపము చేతను మహాశాపం చేతను ఖడ్గము చేతను ఖడ్గము చేతను కంకి కాటుక చేతను ఆ బూజు చేతను ఆ. నిన్ను కొట్టును. హల్లెలూయా. వామ్మో వామ్మో వామ్మో. బా. దేవుని మాట వినకపోతే ఇవన్నీ నీకు జరుగుతాయి. జాగ్రత్త. సాగరణ జాగ్రత్త. చెప్పక వారితో జాగ్రత్త. అమ్మో తట్టుకోగలుగుతామా? జ్వరంతో కొడుతుందంట. క్షయరోగము కాలు చేయి పని చేయదు అప్పుడప్పుడు. నోరంకులో పోతుంది అప్పుడప్పుడు. తెలియని రోగం లోపల ఉంటుంది, గడ్డలు ఉంటాయి లోపల. ఇంకా అగ్ని ఒళ్ళంతా మంటలు పెడుతుందన్న. అబ్బా 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 అబ్బా. మళ్ళీ అసలు వింటానమ్మా, మంత్రం ఆడతానమ్మా. దేవుని మాట వినకపోతే ఏమైతుందమ్మా? జాగ్రత్త తల్లులారా, మీ దండాలు పెడతా. జాన్సన్ గారు ఇంటాలా పంటాలా? ఇంటానవా పంటానవా? ఫస్టా సెకండా? ఫస్ట్ అయినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విజయ్ గారు, పుప్పాల విజయ్ గారు ఇంటాలా? అవపడకుండా అయిపోయి నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? ఏమేమి అడుగుతాంటమ్మా? తెలియనివి ఏదో మన శరీరానికి వచ్చేది. దద్దులు అనుకోవాలి. దేవా ఏంటి ప్రభా, నేను పాస్టర్ను కదా, పాస్టర్ పిల్లలం కదా, ఏం తండ్రి వేడి. ఆయస్సకరంగా ఉన్న దేవునికి సరి చేసుకునే జీవితాన్ని, ఆయస్సకరంగా ఉన్నది హృదయము. సిద్కియా అంటున్నాడు, నువ్వు ఎలా గెలవ అంటున్నావు యెర్మీయా దా అని చెప్పి లోపడేసింది. కానీ యెర్మీయా ప్రార్థించగానే దేవుడు అంటున్నాడు అక్కడ, నువ్వు చెరసాలలో పెట్టినా, బందికులంలో పెట్టినా, ఎక్కడ పెట్టినా నేను నా ప్రజలకు మేలు చేయటం నాకు సంతోషము. హల్లెలూయా. ఈరోజు నేను నీకు మేలు చేయటం, నువ్వు ఆరోగ్యం ఉంటావు. ఎవరికి ఇష్టం అంటే నా దేవునికి ఒక్కనికి ఇష్టం అండి. హల్లెలూయా హల్లెలూయా. నేను అనుకుంటున్నా, అంటే నేను తొక్కి చెప్తున్నా, ఇంకొక 25 సంవత్సరాల వరకు నేను ఇట్లే ఉన్నాను అనుకో, నా మీద కోపం ఎక్కువ ఎవరికి వస్తా చెప్పాలి ఒకసారి. ఇట్లే తెలంటి గారు రావు, ముసోని గాను, ఇంకొక 65 సంవత్సరం వరకు ఇట్లే ఉన్నాను అనుకో. ఎవరి పిల్ల మాట? ఎవరి పిల్ల? వెరీ గుడ్. ఎవరికి మాతాను ఫస్ట్? హల్లెలూయా. రవలి ఏ చెప్పిన కరెక్ట్ చెప్తుంది. యేసునామములో హల్లెలూయా కదా. ఇంకొక 20 సంవత్సరాలు. కానీ నా దేవునికి ఏం తెలుసా? పక్షిరాజు యవ్వనము నీకు కలుగును గాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చెప్తాం ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం వలె నువ్వు ఉండాలి. ఎప్పుడు నా మహిమతో నింపబడిన శరీరంగా నువ్వు ఉండాలి. నీ శరీరం కుళ్ళిపోకూడదు, నీ శరీరం రోగంతో పడిపోకూడదు, పక్షవాతం రాకూడదు, షుగర్ రాకూడదు, బీపీ రాకూడదు. ఏది రాకుండా హఠాత్తు మరణం నీకు వస్తేనే నన్ను మహిమపరిచినట్టు నీవు. హల్లెలూయా. ఆరోన్ ఎట్లా మరణించిండు, మోషే ఎట్లా మరణించిండు, ఏలి ఎలా మరణించిండు? హఠాత్తుకండి. పాపం చేసిన వారు సొలొమోను కుంగి చచ్చిపోయింది, తొక్కించుకొని చచ్చిపోయాడు. సంసోను ఎలా చనిపోయాడు? అనేక రోగాలతో చనిపోయాడు అండి సంసోను. పిల్లారా, అటువంటి చావు మనకు రాకూడదంటే దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేయకూడదు. పక్కవాడు చెప్పు, దేవుని ఆలయాన్ని పాడు చేయకు. దండం పెడతా. విజయాలే నందురాన్ని ఒకసారి దండం పెడతా. పాడు చేయకు ప్లీజ్ అన్న. యేసుక్రీస్తు నామములో ఈ ఆలయాన్ని పాడు చేయకు. చుట్టాల కోసము, రక్త సంబంధుల కోసము, అమ్మ నాన్న కోసము ఈ హృదయాన్ని పాడు చేయకు. ఈ ఆలయాన్ని పాడు చేయకు. ఇది దేవుని సొత్తు. ఈ దేవుని సొత్తు ఇది. హల్లెలూయా హల్లెలూయా. నీ ఆస్తి అడగట్లే దేవుడు, నీ అంతస్తు అడగట్లే దేవుడు. నీ హృదయాన్ని నాకు అంటున్నాడు. నీ హృదయాన్ని నాకు ఇచ్చే. దేనికి ఇవ్వాలి అశోక్ గారు? దేవునికి ఇచ్చింది గాక. అందుకోసమే వాక్కు సెలవిస్తుంది కదమ్మా. చాలా చక్కగా మాట్లాడుతున్నాను. చదవను ఒకసారి ఇంకొక మాట. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 22-23 వచనాలు. ఒక మాట చూద్దాం. ఈ భయంకరమైన శాపము మన నుంచి తొలగిపోవును గాక. ఈ ఉగ్రత, ఈ ఖడ్గము మన నుంచి దూరం అయిపోవును గాక. ఆమె అంటలేరు, మనకందరికి వచ్చును గాక. ఈ మూర్ఖపు ఆలోచన చూసిందా? వస్తుంది, 100% వస్తుంది. ఎంతమంది చేతులు ఎత్తండి. ఎంతమంది ఆమెనని చెప్పాలి. ఎంతమంది ఆమెనని. అది మీకోసం ప్రార్థన చేస్తామ్మా. లేకపోతే వస్తుంది, ఇవాళ వస్తుంది. అవి కట్టుకుంతో కొడతాడు, వేడితో కొడతాడు, అన్నిటితో కొడతాడు. మా జాగ్రత్త. పులిపెట్టి ముందు చెప్తున్నాం. ఓబా చేతులు ఎత్తాను. ఎంతమంది అన్నారు? ప్రభా వారి నోటి ద్వారా తొందరపడి అపవాదం అనిపించింది అయ్యా. చేతులు మంచిగా ఎత్తాలి.
మంచిగా తల చేతులు. యేసుక్రీస్తు నామములో వారి నుంచి తొలగిపోను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే వెన్నెల కూడా ఎట్లా ఎత్తుందంట, ఎడుచుతుంది. వాళ్ళ అమ్మమ్మకి ఏసుతుంది ఆమె. అందుకోసం ఆమేన్ అన్నది ఆమె. ఇవన్నీ మన నుంచి పోను గాక, ఇవన్నీ మనకు దూరంగా పారిపోను గాక, ఇవన్నీ మనకు అందరికి దగ్గరికి వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎటువంటిదంట? రెండంచెల కటికం వంటిది. అది ఎప్పుడు పొడుస్తుందో, ఎప్పుడు ఏం చేస్తో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఆయన. మేలుకముగా ఉండుడి, చెవులను తేజస్సు చేసుకుని అంటున్నాడు. నువ్వు విందువుగాక. చదువు ఒక్కసారి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 22-23 వచనాలు. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. అమ్మో, బూజు కూడా ఉన్నది. ఎక్కడ బూజు? ఎక్కడ ఉంటుంది బూజు? చెప్పాలి. బూజు ఎక్కడ ఉంటుంది? దాంతో కూడా దేవుడు కొడుతాడంట. అరే ఇక్కడ ఏం న్యాయం అది అసలు? ఇది దేవునికి ఏం న్యాయం అవుతుంది ఇది? అట్లాంటప్పుడు ఎందుకు ప్రాణం ఇవ్వాలి? ఎందుకు దెబ్బలు తినాలి? ఇంట్లో ఉన్న బూజుతో కూడా కొడుతున్నాడు దేవుడు. ఇలా పంచాయతీ పోదాం వేసేది అందరం కలెక్టర్ ఆఫీస్ పోతాం. ఇవాళ అందరం ఎక్కడ పోదాం? ఇవాళ చెప్పాలి. కలెక్టర్ ఆఫీస్ పోతాం. పోయి అక్కడ ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, మా కోసం రక్తం కార్చిన వాడు, మా కోసం దెబ్బలు తిన్నవాడు ఇదిగో బూసుతో కొడతానంటున్నాడు అయ్యా, కర్రతో కొడతానంటున్నాడు అయ్యా. ఆయన కొట్టకుండా మీరు ఆపండి అయ్యా అని. ఎక్కడికి పోదామయ్యా? జాన్సన్ గారు కలెక్టర్ ఆఫీస్కా? ఎడికి పోవాలంట? ఇక్కడికి రావాలి, ఈ ఆఫీస్కి రావాలి, ఈ ఆఫీస్కి వచ్చి చదవాలంట. ఈ ఆఫీస్లో ఉండాలి. నీవు కలెక్టర్ ఆఫీస్ పోతాను, సీఎం ఆఫీస్ పోతాను, నువ్వు ఏ ఆఫీస్ రావాలి? చెప్పాలి. ఏ ఆఫీస్ రావాలి? ఈ ఆఫీస్ దగ్గర రావాలి. బైబిల్ తీయాలి, ద్వితీయోపదేశకాండం తీయాలి, ద్వితీయోపదేశకాండం తీయాలి. అందరూ కూడా తీసి 28వ అధ్యాయం తీయాలి, 28వ అధ్యాయం తీయాలి. చూడండి, అందరు తీయాలి. 28వ అధ్యాయం తీయాలి. మళ్ళొక్కసారి ప్రభా యోగ్యత నాకెందుకయ్యా? గజ గజ వణుక్కుంటూ ఏడ్చుకుంటూ ప్రభా యోగ్యత నాకు వద్దు తండ్రి. ప్రభా ఇదిగో 28వ అధ్యాయము 2వ వచనం చదవాలందరూ. అయ్యా అందరి మీద ఒకసారి. నేను నా దేవుడైనా, చూడాలి ఒకసారి. నీవు అనకుండా మానేద్దాం, నీవు మానేద్దాం, తీసేద్దాం. నీవు అనేది ఏం పెడదాం ఇక్కడ? నేను నీ అనకడ నా దేవుడు. ఏమన్నా ఇక్కడ మరొకసారి, నేను నా దేవుడైనా యెహోవా మాట వినిన ఎడల. హల్లెలూయా. ఇక్కడ ఏముంది చూడు, ఆ మాట చదువుకోసారి. నీలో వైబ్రేషన్ అనేది వస్తుంది, నీలో దురాత్మ శక్తి పారిపోతుంది. ఆ వాక్యం చదువుటలో ఉంటుందండి. ఇది కూడా 91 కీర్తన తీయన ఒకసారి. 91 కీర్తన అందరూ 91 కీర్తన చాలా జాగ్రత్తగా చూడండి. ఆ మాట ఒకసారి చాలా చక్కగా ఉంటుంది. 91 కీర్తన. అమ్మా చూడండి ఒకసారి. 5వ వచనము. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగంకైనను నేను 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 నీవు కాదు, నేను. ఇప్పుడు నీవు అంటాం, లోపల ఏదో ఒకటి పెట్టుకుని అంటాం, అవునా కాదా? అదే నేను అంటే నీకు ధైర్యం. అది రాత్రి వేళ కలుగు అయ్యా భయముకైనను, పగటి వేళ కలుగు రోగంకైనను, ఏది కలుగుకుండా కాపాడుతానని దేవా నీకు స్తోత్రం యేసయ్యా. బా ఎంత మంచి వాగ్దానం. దాని కింద మాట, నా పక్కన 8,000 మంది 1,000 మంది పడినను, నా కొడి పక్కన 10,000 మంది పడినను నేను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాము ఒకసారి. నా పక్కన 1,000 మంది పడినను, నా పక్కన 10,000 మంది నా మీదకి వచ్చినా నేను భయపడను. నీవు ఉన్నదానికి నేను ఉన్నదానికి ఎంత తేడా ఉందండి? చెప్పాలొకసారి, చెప్పాలొకసారి. కన్నతల్లి అంటదంట, అరే ఇటారా మనం అందరం కలిసి తిందాంరా అంటదంట. నువ్వు నేను తిందాంరా అన్న పేరు తింటాం అనేది మనం అందరం కలిసి తిందాం. వాక్యాన్ని అంటే ఇది నాది, వాక్యం అవ్వద్ది నాది, నా కోసమే ఇది. నువ్వు ఈ ఆఫీస్ కాడ రావాలి, ఈ ఆఫీస్ కాడికి రావాలంట. నువ్వు ఈ శాపాలని నుంచి తొలగిపోవాలంటే కలెక్టర్ ఆఫీస్ కాదు, బైబుల్ అనే పరలోకానికి రావాలి. రిపోర్ట్ రాయాలి అక్కడ. నీవు ఏ రిపోర్ట్ రాయాలంట? 2వ వచనం ఒకసారి. ఏ రిపోర్ట్ రాయాలి?
ఏంటి రాయాలి? నేను నా దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నా మీదికి వచ్చి నాకు ప్రాప్తించును. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు, ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఆవులను పిలుస్తున్నవారు గట్టిగా గట్టిగా. దీవెనలు కావాలా, శాపాలు కావాలా? ఏ కావాలయ్యా? మరి ఏది పాడు చేయకూడదు చెప్పాలి. ఏది పాడు చేయకూడదు? ఏది పాడు చేయకూడదు? భయపడకు, ఇస్తున్నాము. హల్లెలూయా. దేన్ని పాడు చేయకూడదు? హృదయాన్ని పాడు చేయకుండా అంట. పాడు చేసి ఏమొస్తున్నాయి? జ్వరము, నువ్వు నొప్పి, కాళ్ళు నొప్పులు. అందుకోసం మాకు అత్తనయ్యా అనుకునేవు. అయ్యా అట్లా రావు. ఆ రోగాలు వేరు, ఈ రోగాలు. నువ్వు రాకుండా మొత్తానికి పడిపోతే దేవుడు ఇచ్చినట్టు. లేచి పరిగెత్తుతున్నాం కదా, అపవాది అప్పుడప్పుడు సురుకులు పెడుతుంటాం మనల్ని. ఎందుకు తెలుసా? నీ దేవుని ఆరాధించని. దానికి సిగ్గులేదు కాబట్టి. మనం ఎవరు మనము? సైన్యముకు అధిపతి యెహోవా సైన్యము మనము. ఆ సైన్యం నుంచి ఎవరైనా మనల్ని చంపగలరా, కుట్టివేయగలరా, తీసివేయగలరా? విజయవతీతరు ఎవరైనా? చెప్పాలి ఒకసారి. ఎందుకు? జతపరిచినాడైనే, రక్తము కాచి జతపరిచిన మనందరినీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి, మరొకసారి 3వ వచనం అయ్యా. 3వ వచనం. నేను పట్టణంలో దీవింపబడును. చెప్పాలి అందరూ. అమ్మ సందీపం చదువుతాం, అందరికీ చెప్తాం. నేను పట్టణములో దీవించబడతాను. పొలములో దీవించబడును. పనుల్లో దీవించబడతాను. చెప్పాలి. పనుల్లో, చేస్తున్న పనుల్లో కూడా దీవించబడతామంట. హల్లెలూయా. ఎవరి మాట వినాల మరి? సిద్కియా ఇంటుండ ఎక్కడ మాట? యెర్మీయా మాట వింటాండా? చెప్పాలి. యెర్మీయా మాట వింటాండా? 42వ వచనం చూడండి. యెర్మీయా 32వ అధ్యాయం 42వ వచనంలో చివరి మాట. యెర్మీయా 32వ అధ్యాయము 42వ అధ్యాయము 42వ వచనము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను. ఇది పాడైపోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు. ఇది కల్దీయుల చేతికి ఇయ్యబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశము పొలములు విక్రయింపబడును. నేను వారిలో చెరిపోయిన వారిని రప్పింపబోచున్నాను గనక బెన్యామీను దేశములోను, యెరూషలేము ప్రాంతములోను, యూదా పట్టణములలోను, మన్యములోని పట్టణములలోను, దక్షిణ దేశ పట్టణములలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్ర వేయుదురు, సాక్షులను పెట్టుదురు. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బాబా ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు. ఇప్పుడు భార్యాభర్తలుగా ఈయనకు నా భార్యకు ఎవరు సాక్ష్యము? చెప్పాలి. ఈయన నా భార్య అనడానికి ఎవరు సాక్ష్యం? ఇక్కడ భర్తగా నేనున్నా. ఈయన భర్త అనడానికి ఎవరు సాక్ష్యము? భార్య సాక్ష్యం అంట. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక ఇంట్లో ఉంటున్నాము. ఆ ఇల్లు సాక్ష్యం అంట దేవునికి. చేస్తున్న పని సాక్ష్యం అంట దేవునికి. ఆయన అంటుండయ్యా, కల్దీల చేతికి అప్పచెప్పినా కానీ నేను వారిని విడిపిస్తాను అంటున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా చెప్తాం ఒకసారి. నువ్వు పొలంలో దీవించబడాలంటే ఎక్కడ రావాలి? నువ్వు అమ్మ లక్ష్మమ్మ, పొలంలో దీవించబడాలంటే ఎక్కడ రావాలి? నువ్వు అక్కడ రావాలి. కలెక్టర్ ఆఫీస్ పోవాలి, సిపి ఆఫీస్ పోవాలి, సీఎం ఆఫీస్ పోవాలి. ఏడికి పోవాలి? ఏ ఆఫీస్ పోవాలి అశోక్ గారు? ఎడికి రావాలంట? ఇడికి రావాలి. ప్రభా, ఈ జ్వరం ఏంది నా తండ్రి, ఈ నొప్పులేంది ప్రభా, ఈ రోగాలేంది ప్రభా, ఎందుకు తను ఇవన్నీ వచ్చినాయి? ఎక్కడో నా హృదయంలో ఎవరి మీద కుళ్ళుకున్నాను, ఎవరి మీద ఈర్షపడ్డాను, చెడు ఆలోచన వచ్చింది, చెడు తనతో వచ్చిందయ్యా. ఈ వాక్యము నా కోసమైన ప్రభా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ ప్రవచనం నీలో నెరవేర్చాలంటే ఈ వాక్యాన్ని నువ్వు 10 సార్లు చదవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అన్నం వండేటప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీళ్ళు పోసుకునేటప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియన్నారా, అప్పుడు దగ్గరికి 10 సార్లు పోతే నువ్వు ఇత్తోడయ్యాడు కానీ నా దేవుని దగ్గర నువ్వు ఆయన విసిగిచ్చినావు అనుకో, పరలోకం సమృద్ధిగా నింపుతాడేస్తున్నాములో. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. బట్టల షాప్ పోతాం, శంకరన్న మేనేజర్ అని ఉంటాడు. ఇది ఒక 10,000 డ్రెస్ అనుకున్నాడు, అన్న ఒక 1000 తక్కువ చేయన్నా, రాదన్నా అంటాడు. లాస్ట్కి ఏమంటాడు, ఒక 50 రూపాయలు తక్కువ ఇచ్చి తీసుకోపో అంటాడు. అవును కదా? అదే నువ్వు నీ ఇంట్లో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి, ఈ రోగం పోవునుగాక, యెహోవా నా కాపరి, ఈ బలహీనత పోవునుగాక, యెహోవా నా కాపరి, నా ఆర్థిక సమస్యలు పోవునుగాక. హల్లెలూయా. మొదటిగా ఎవరి కాపరి నీకు? యెరెమీయా అంటున్నాడు. అందుకోసమే సిద్కియా తొందరపడుతున్నావు, జాగ్రత్త. ఈ దేశాన్ని పరిపాలించే రాజు ఒకడున్నాడు, ఈ దేశం మీద అధికారం కొరుకున్నది. ఇదిగో ఐగుప్తు నుంచి వారందరినీ విడిపించిన వాడు. ఈ రోజు ఆ దేశం మీదకి యుద్ధం తెప్పిస్తున్నాం. సిద్కియా జాగ్రత్త. కొట్టుమిట్టారిన సిద్కియా చనిపోయినప్పుడు ఎవరు తోడగలేరు రాజు కూడా. యెరెమీయా 32 చదవండి. ఇంటికి వెళ్ళాక ఆయన బతుకు ఎట్లయిపోయింది తెలుసా? ఎండిన ఆ ఎండలో ఇసరాకేస్తే ఎట్లా ఎండిపోతుందో అటువంటి బతుకైపోయింది అనేది. కేవలం సేవకుని మాట వినందుకే, సంఘ కాపరి మాట వినందుకే ఆనందంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు. కానీ నీ రోగము, నీలో కుళ్ళుతున్న రోగం అంట క్షయమైన రోగముగా మారిపోతుంది. లేవని స్థితిలో మార్పిస్తాడు దేవుడు. జాగ్రత్త. అందుకోసం అంటున్నాడు, చెబుతున్న మాట, ప్రవక్తలు సేవకులు చెబుతున్న మాట జాగ్రత్తగా వినాలి. చెడిపోయేవారు చాలా మంది ఉంటారు, సిద్కియా లాంటి వారు, కలిగిన వారు చాలా మంది ఉంటారు. కానీ బైబిల్ జ్ఞానము, యేసయ్య నిలబెట్టిన సేవకుని మాటను వింటే నువ్వు అన్నిట్లో దీవించబడతావు యేసు నామములో. హల్లెలూయా. అన్నిట్లో దీవించబడాలి. దీన్ని పాడు చేసుకోక. ముఖ్యంగా దీన్ని పక్వాదేపో, దీన్ని పాడు చేసుకోకు. గట్టిగా ఎప్పాలి, గట్టిగా. అమ్మ గట్టి కొట్టారు, పడిపోతే పడిచానమ్మా. దీన్ని పాడు చేసుకోకు, కొట్టుకో, పాడు చేసుకోకు. జాగ్రత్త. హల్లెలూయా. దేన్ని పాడు చేసుకోవద్దమ్మా? హృదయాన్ని. అందుకోసం మేము తెలుగులో అప్పుడు ఒక పాట వచ్చేది, 2012 గుర్తుకున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయం ఎక్కడుంటే మన యేసయ్య అక్కడ ఉండును గాక. మన మనసు ఎక్కడుంటే అక్కడ యేసయ్య క్రియలు ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం వాక్యం సలు, ధనం ఎక్కడుంటుందో నీ హృదయము అక్కడనే ఉంటుంది. బంగారం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడనే ఉంటుంది అంట. ఊకే ఆడోళ్ళు బంగారం వేసుకున్న చూకి ఇట్లా అంటారంట, నన్ను చూడు, నా గొలుసును చూడు, నన్ను చూడు. ఎట్లా అంటారంట? చెప్పాలి ఒకసారి. ఎట్లా అంటారు? తులం ఉంటే ఏం కాదు, ఒక 4 తులాలు అనుకో, బరువు అవుతుంది, చుంటట్టుంటుంది. ఓకే, ఇట్లా అంటుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి వారు అక్కజలు ఎవరు మనకు లేరు. ఉన్నారా? లేరు. కొంగు కప్పకపోతే కొంగు కింద పడేది. అటువంటి చెల్లెలు అందరూ కూడా దేవుడు మీ అందరిని దీవించును గాక. ఒక్కసారి కొంగు ఇట్లా వేసిందంటే కొంగు పడిపోదు. అంత గాంభీర్యంగా ఉంటారు మీరు అందరూ కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చదువు, వాక్యాన్ని ముగించుకుందాం మనం. చూద్దాం ఒక్కసారి. సెకండ్ కొరింథీ 3వ అధ్యాయము. వాడు ఇంకొక 15 సంవత్సరాలు అయితే చాలమ్మా, మంచి సేవకుడు అయిపోతాడు యేసునామములో. మీకు ఇచ్చిన వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడాలి. వాడు నన్నే చూస్తాను అప్పటి నుంచి. 2 కొరింథీ 3వ అధ్యాయము. అందరిది వాళ్ళ వాక్యం ఇది. ఇది నీ జీవితంలో నెరవేర్చబడును గాక. అదొకసారి నా జీవితంలో నెరవేర్చును గాక. కూర్చోండి, చూడండి ఒకసారి. 6వ వచనం. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే. అమ్మ దేనికంట? దేనికి? ఈ అక్షరానికి లోబడి ఉంటుందా, లేకుండా ఆత్మకు లోబడి ఉంటుందా? చెప్పాలి ఒకసారి. ఈ లోకంలో ఏది నీతో రాదు కానీ ఆత్మ ఒకటే నా ఎదుకు వచ్చును.
హల్లెలూయా. ప్రసంగిలో ఉంటుంది, ప్రసంగి 9:12 చదవకండి. అలా ఉంటుందంట, ఆత్మ తిరిగి నా యొద్దకు వచ్చును అంటుండే. ఇక్కడ మంచి మాట చదవాలి ఒకసారి. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరముకు కాదు గాని ఆత్మకే పరిచారములవుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. గట్టిగా చదవడం ఒకసారి. ఇప్పుడు చెప్పాలి ఒకసారి. ఈ లోకంలో నా అక్షరాలు కావాలా, పరలోకంలో నా ఆత్మ కావాలా నీకు? సిద్ధికితో అంటున్నాడు, రే ఆత్మ నాతో మాట్లాడింది సిద్ధికియా, నా మాటను వాడితో యుద్ధం చేయకుంటున్నాడు. నువ్వు ఎంతరా నా ముందు? నీ దగ్గర ఏముందిరా ఇర్మియా? ఏముంది నీ దగ్గర? ఏమున్నదా? బలం ఉందా? సైన్యం ఉందా? నీ దగ్గర ఏముందంటే ఆయన కూడా ఏమంటున్నాడంట, నా దగ్గర ప్రార్థన ఉన్నది. నా దగ్గర ఏముంది? ప్రార్థన. నేను ప్రార్థన చేస్తే ఈ ప్రపంచాన్ని తయారు చేసిన వాడు నా దగ్గరికి వస్తాడు. నేను ప్రార్థన చేస్తే అయ్యా ఈ సైన్యాన్ని నడిపించేవాడు నా దగ్గరికి వస్తాడు. నేను ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రాన్ని ఆపేవాడు నా దగ్గరికి వస్తాడు. నేను ప్రార్థన చేస్తే సముద్రం ఎగురుతుండగా దాన్ని ఆపేవాడు నా దగ్గరికి వస్తాడు. ప్రపంచాన్ని తలకిందులు చేసేవాడు నా దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. అడుగుతాను, సరే నువ్వు ప్రార్థన చేయపో అని సంటలేసి నేను. ప్రార్థన ఎక్కడ స్టార్ట్ అయింది? 17వ అధ్యాయం 17వ వచనంలో ప్రార్థన స్టార్ట్ అయింది. ఇర్మియా ఏమని ప్రార్థన చేస్తుండో, సైన్యములకు అధిపతి అగు యెహోవా నీవే కదా ప్రభా, శూరుడవు, బలవంతుడవు, జ్ఞానవంతుడవు, తెలివిగలవాడవు, అయ్యా సమస్తం ఎరిగిన వాడవు అని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ 23వ వచనం వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. 25వ వచనానికి రాగానే కల్దీయుల చేతికి ఈ దేశాన్ని అప్పచెప్తాడు అక్కడ ప్రభువారు. ఎందుకంటే ప్రవక్త చెప్పిన మాట నెరవేర్చబడాలి కదా. అప్పుడు ఆ మాట నెరవేర్చబడగానే ఆ దేశానికి ఏమొచ్చిందంట చెప్పాలి? గడ్డలు, ఇంకేమైనా క్షయరోగము, జ్వరాలు, తెలియని రోగాలు సమస్యము వారి మీదకి వచ్చిందంట. ఈరోజు అవన్నిటిని కొట్టివేయాలంటే నీ ఆత్మ ఆ ఆత్మతో జతపరచబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్షరం కావాలా, ఆత్మ కావాలా? అమ్మ లతమ్మ ఏది కావాలి? విజయమ్మ 500 నోటు కావాలా, పరలోకంలో ఆత్మ కావాలా? ఈ లోకంలో ఇల్లు కావాలా, పరలోకంలో ఇల్లు కావాలా? అయ్యో చెప్పాలి. ఏ ఇల్లు కావాలి రావాలి? ఏ ఇల్లు కావాలి? శ్యామలమ్మ అమ్మ ఆలోచిస్తుంది, ఈ లోకంలో ఉన్న సేపని ఇల్లు కావాలి కదా నీడకు. తర్వాత 1000 సంవత్సరాలు ఉంటున్నావు అక్కడ. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ ఉండేది. ఎన్ని సంవత్సరాలు అయ్యా రమేష్ గారు? 1000 సంవత్సరాలంట. మరి అక్కడ ఇల్లు కావాలా వద్దా? చూసినమ్మా, అడగపోయి నరకంలో పడతావా, పరలోకంలో ఊరుకుంటావా? ఎడవుకుంటావు. పక్కన అడుగు, నరకం కావాలా, అక్షరం కావాలా, ఆత్మ కావాలా? ఆత్మ కావాలనుకుని అందరూ నిలబడండి. ప్రభు అంటున్నాడు, ఇదిగో అక్షరం కాకుండా